మొన్న సండే జూన్ 29న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక డిన్నర్ జరిగింది. ఇది మామూలు డిన్నర్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ని మార్చగలిగే డిన్నర్. ఏంటిది అంటారా? అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్ అన్నమాట ఇది. దీనికి సంబంధించి అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ కి హబ్ గా చేయాలి ఫ్యూచర్ కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఎయిమ్ అనమాట. ఈయన లాంగ్ రన్ లో ఇది చేయాలి అని చెప్పి ఈ డిన్నర్ నిర్వహించారు. అయితే లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అబౌట్ దిస్ క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్. అయితే ఈ ప్లాన్ లో ఏంటంటే అమరావతిలో ఒక 50 ఏకర్ టెక్ పార్క్ చేయాలి. సో దట్ మేకింగ్ అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ డీప్ టెక్. ఇది అనమాట మెయిన్ ఎయిమ్. అయితే 29th ఈ డిన్నర్ అయింది. దాని తర్వాత రోజు ప్రిసీడింగ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ అని చెప్పి విజయవాడలో జరిగింది. అయితే దీంట్లో అటెండీస్ ఎవరో చూద్దాము. దీంట్లో అటెండీస్ మెయిన్ గా ఐబిఎం నుంచి, టీసీఎస్ నుంచి, ఎల్ఎన్టీ నుంచి, అమెజాన్ నుంచి, హెచ్సిఎల్ నుంచి, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి, ఇలా డిఫరెంట్ టాప్ కంపెనీస్ నుంచి మనకి అటెండీస్ వచ్చారు. అదే విధంగా ఐఐటి మద్రాస్ నుంచి, ఐఐటి తిరుపతి నుంచి, గ్లోబల్ యూనివర్సిటీస్, పర్డే యూనివర్సిటీ నుంచి, ఇక్కడ నుంచి ఏమో అకాడమిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వీళ్ళంతా అటెండ్ అయ్యారు అనమాట ఈ డిన్నర్ లో. దీని మెయిన్ పర్పస్ అండ్ విజన్ ఏంటంటే అమరావతిని ఒక క్వాంటమ్ వ్యాలీ, ప్యారలల్ టు సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో యుఎస్ లో, దానికి ప్యారలల్ గా క్వాంటమ్ వ్యాలీలా అమరావతిని తయారు చేయాలి అనే ఆలోచన అనమాట. ఈ ఇనిషియేటివ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనే దాంట్లో పార్ట్. 6,000 crores లో ఇది ఒక పార్ట్ అనమాట. సో దట్ ఆంధ్రాలో క్వాంటమ్ వ్యాలీని సెట్ చేయాలని, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ జాన్ 1st. కీ డిస్కషన్స్ దీంట్లో ఏమేమి జరిగినాయి అంటే క్వాంటమ్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, కొలాబరేషన్స్ గురించి, ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి, హైబ్రిడ్ కంప్యూటింగ్, సస్టైనబిలిటీ అండ్ ప్లాన్ ఎలా ఉండాలి అనే 2 phase ప్లాన్ గురించి జరిగినాయి. అయితే క్వాంటమ్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏంటంటే టెక్ పార్క్ అనేది ఐబిఎంస్ క్వాంటమ్ సిస్టమ్ ఉంది. 2 with 156 క్యూబిట్ బిట్స్ అంటారు కదా, దీంట్లో క్యూబిట్ అంటారు అనమాట క్వాంటమ్ బిట్స్ అని. ఐబిఎంస్ క్వాంటమ్ సిస్టమ్ 2 with 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ వాడబోతున్నారు. ఇండియాస్ లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇది. అదే విధంగా టీసీఎస్ ఏం చేస్తుంది? టీసీఎస్ విల్ లీడ్ క్వాంటమ్ అల్గోరిథం డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ దీంట్లో. అదే విధంగా ఎల్ఎన్టీ ఏం చేస్తుంది? ఎల్ఎన్టీ విల్ హ్యాండిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్. సో చూడండి, ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ 3 ఇన్వాల్వ్ అవుతున్నాయి. 3 టాప్ లీడర్స్ వచ్చారు. ఇదంతా డిస్కస్ చేసి ఇదంతా కన్ఫర్మేషన్స్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ. ఇంకా కొలాబరేషన్స్ ఈ 3 కంపెనీస్. అదే విధంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి మద్రాస్, పర్డే యూనివర్సిటీ రీసెర్చ్, టాలెంట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ లో పార్ట్ తీసుకోబోతున్నాయి. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంటదంటే మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ 5 లక్షల హై ఎండ్ జాబ్స్ అండ్ ఇట్ గోనా అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఆంధ్ర ఎకానమీని బాగా బూస్ట్ చేయబోతుంది ఇది ఇన్ ద లాంగ్ రన్. ఇవాళ పెట్టే రేపటి కల్లా అవ్వలేదు, లేకపోతే ఈ టర్మ్ కల్లా అవ్వలేదు, 2030 కల్లా అవ్వలేదు అన్నట్టుగా కాదు. లాంగ్ రన్ లో ఎప్పుడో 1990s లో పెట్టిన సైబరాబాద్ ఇప్పుడు బూస్ట్ అవ్వట్లేదు, ఇంతకుముందు అయింది, ఇప్పుడు ఇంకా ఫాస్టర్ అవుతుంది కదా. ఇన్ ద సేమ్ వే పార్టీస్ వస్తా ఉంటే, నేతలు వస్తా ఉంటారు, బట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఆ రీజియన్ గానీ, ఆ స్టేట్ గానీ, ఆ దేశం గానీ రూపురేఖలు మారుస్తాయి. పివి నరసింహారావు గారు 1991 లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశాన్ని రూపురేఖలు మార్చి ఇప్పుడు భారతదేశాన్ని వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద వరల్డ్ నిల్చోబెడుతున్నారు. సో ఇలా అనమాట. లెట్ us get into the topic again. హైబ్రిడ్ కంప్యూటింగ్. టీసీఎస్ ఏమంటుందంటే ఇంటిగ్రేటింగ్ క్వాంటమ్ అండ్ క్లాసికల్ సిస్టమ్, సిపియూస్, జిపియూస్, అప్లికేషన్స్ ఇన్ హెల్త్ కేర్, ఫైనాన్స్, క్రిప్టోగ్రఫీ, ఈవీ బ్యాటరీ డెవలప్మెంట్ లో మనం ఈ క్వాంటమ్ ని అదే విధంగా క్లాసికల్ సిస్టమ్స్ ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి మనం అప్లికేషన్స్ తయారు చేయొచ్చు అని చెప్పి టీసీఎస్ హైబ్రిడ్ కంప్యూటింగ్ అప్రోచ్ ని సజెస్ట్ చేసింది. అండ్ సస్టైనబిలిటీ పరంగా కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతి రిన్యూవబుల్ గోల్స్ లైన్ లోనే ఉన్నాయి అనమాట. సోలార్, గ్రీన్ సిటీ అంటున్నారు కదా, ఆ లైన్స్ లోనే ఉన్నాయి అనమాట. దీనికి ఈ ప్లాన్ అనేది 2 phase ప్లాన్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2025 to 2027 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పైలట్ ప్రోగ్రామ్స్ ఈ లోపల జరగబోతున్నాయి. అదే విధంగా 27 నుంచి 2030, 2027 to 2030 ఏమో కమర్షియలైజింగ్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ, దీని మీద అనమాట. చేసిన డెవలప్మెంట్ ని కమర్షియలైజ్ చేసుకుంటాం. అదే విధంగా గ్లోబల్ లీడర్షిప్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ దీని మీద ఫోకస్ చేయబోతున్నారు 27 to 30 లోపల. దీనికి వచ్చిన మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతానికి ఎన్ఐఎస్క్యూ ఎరాలో ఉంది. ఎన్ఐఎస్క్యూ అంటే నాయిసీ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ ఎరాలో బేసికల్లీ ఛాలెంజెస్ వస్తున్నాయి, లైక్ ఎర్రర్ కరెక్షన్ గానీ, స్కేలబిలిటీకి సంబంధించి గానీ. సో ఈ ఇష్యూస్ అన్నింటికి మనము అక్నాలెడ్జ్ చేస్తా ఈ క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అనేది చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇవి ఛాలెంజెస్ అనమాట మేజర్ గా. ఈ ఛాలెంజెస్ కూడా డిస్కస్ చేశారు అక్కడ. సో లెట్ us see, హైదరాబాద్ లో సైబర్ సిటీ అనే వేసిన విత్తనము ఇంతలాగా పెరిగింది. సో అమరావతిలో కూడా ఇలాంటి విత్తనము, క్వాంటమ్ వ్యాలీ అనే విత్తనం వేసి అది కూడా ఫాస్టర్ అవ్వాలి. 2 తెలుగు రాష్ట్రాలు కళకళలాడాలి, భారతదేశానికే వెన్నుముగ్గా ఉండాలి. అదే విధంగా భారతదేశం కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్రియేటర్స్ ఉండే ప్లేస్ కింద అవ్వాలి. ప్రస్తుతం అమెరికా ఉంది ఆ పొజిషన్ లో. నెక్స్ట్ రీసెంట్ గానే చెప్పుకున్నాము, మన వాళ్ళంతా బే ఏరియాకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఆల్ ద ఫౌండర్స్ ఆర్ గోయింగ్ టు బే ఏరియా, ఏఐ రివల్యూషన్ అక్కడ జరుగుతుంది కాబట్టి అని. బే ఏరియా వాళ్ళు ఆంధ్రాకి, తెలంగాణకి, భారతదేశానికి రావాలి ద కమింగ్ ఫ్యూచర్. లెట్ us hope for that.